శ్రీ మహాదేవ పార్వతీదేవి దేవాలయం అండి. చెన్నూరు, కేరళలో ఉంది. మహా ప్రసిద్ధి పొందిన దేవాలయము. పావన పంబా నదికి దక్షిణ తీరాన ఉన్న చెన్నూరు పట్టణంలో ఉన్నదండి. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం ప్రముఖ శిల్పి మహర్షి వారౌచి తనయుడు హైందవ దర్శ పరిరక్షణకర్తగా పేరుగాంచిన పేరుంతచ్చై గారిచే నిర్మించబడింది. మహాక్షేత్రంలో పరమశివుడు మహాదేవుని పేరుతో, పార్వతీ అమ్మవారు భగవతి పేరుతోనూ పిలువబడుచున్నారు. పుణ్యస్థలంలో వెలసిన గణపతి దేవుడు, బాలసుబ్రహ్మణ్యము స్వామి, నాగరాజు, అయ్యప్ప, నీలగ్రీవుడు, గంగా భగవతి మరియు శ్రీకృష్ణదేవులు భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. ఈ దివ్య సన్నిధిలో వైభవవేతంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వర్లు ఆలయ గజరాజులపై ఊరేగింపు చేసి భక్తులకు నేత్రపర్వముగా ఇస్తారు. పై పర్వదినంలో అంటే డిసెంబర్లోను జనవరిలోను తిరువర నక్షత్రం అనగా 28 రోజుల పాటు దివ్య సన్నిధిలో వైభవంగా పాల్గొని దైవ దర్శనము చేసుకున్న భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రతీతి అండి. పార్వతీదేవి పంబా నదిలో పవిత్ర స్నానం చేసిందని, పంబా నది కూడా చాలా పేరండి. పార్వతీ పరమేశ్వరులను దర్శించి వచ్చిన భక్తులకు కొంగు బంగారమై అలరారుచున్నారండి. ఇలాంటి క్షేత్రాలను దర్శించి మన జన్మ ధన్యం అవుతుందండి. మా బ్రదర్ అయితే వెళ్ళారు. బ్రదర్ అండ్ మా బాబాయి శబరిమల వెళ్ళారు కదా, వాళ్ళ తరపున ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.